ఆయన మన కోసం మన దగ్గర నుంచి ఏం అడుగుతున్నాడు? ఆయన కేవలం ఆయన దగ్గర నుంచి మన ఆస్తులు అడగట్లేదు, బంగారం అడగట్లేదు, ఆయన మనల్ని ఏది అడగట్లేదు. ఆయన ఏం అడుగుతున్నాడు చెప్పండి? కేవలం మన హృదయాన్ని. కాబట్టి మనందరం కూడా, మనందరికి 2 చేతులు ఉన్నాయి కదా, 2 చేతులతోనే నిజంగా ఆయన మన బంగారం అడగట్లేదు, వజ్రాలు అడగట్లేదు, ఏం అడగట్లేదు. ఆయన అడుగుతుంది ఏంటంటే కేవలం మన హృదయాన్ని. అది కూడా ఏమన్నా ఇచ్చి ఏమన్నా తీసుకోమన్నాడా? లేదు, ఉచితంగా. కాబట్టి ఆ నిజంగా ఆయన బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదని ఆయన దేవుణ్ణి మనని ఘనపరుస్తూ దేవుని స్తుతులు చెల్లిద్దాం. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అందరం పడదామా? చప్పలు కొడుతూ. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు. అందరు లేచి నిలబడదామా? నీవే తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నీరే తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ చెప్తామా? మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. సంతోషం వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నీరే తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. వెదకి రాలేనని నా కోసం ఎవరొచ్చారు? రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనలను చేయ దారిద్ర్యం పొందాడయ్యా. రక్తాన్ని అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనలను చేయ దారిద్ర్యం పొందాడయ్యా. కన్నీరే తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా.
నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం చెప్తామా, నా ప్రాణం నా ధ్యానం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. సంతోషం. ఒకసారి రెండు చేతుల పైకి లేపాలి చెప్తారా? హల్లెలూయా.